చైనా ఆక్రమిత టిబెట్ లో చైనా ఒక డ్యామ్ ను కట్టి భారత్ పైన వాటర్ బాంబ్ వేయడానికి సిద్ధమవుతోందండి. బట్ ఈ వాటర్ బాంబ్ మన పైన కాదు, బంగ్లాదేశ్ పైన పడనుంది. చైనాతో ఇన్ని రోజులు కాపురం చేసిన మొహమ్మద్ యూనిస్ కు చైనా మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వనుంది. మనం ఇండస్ నీళ్లను డైవర్ట్ చేసి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాలి అని ఎలాగైతే అనుకుంటున్నామో, సేమ్ అలాగే చైనా భారత్ కు బుద్ధి చెప్పాలి అని చూస్తోంది. కానీ అట్ ద ఎండ్ లో నష్టపోయేది బంగ్లాదేశ్. ఈ డ్యామ్ పేరు మెగోత్ డ్యామ్. ఈ డ్యామ్ యొక్క కాస్ట్ $167 బిలియన్. జనవరిలోనే ఈ డ్యామ్ ను చైనా అనౌన్స్ చేసేసింది. అప్పుడే మన నాయకులు చైనాను తప్పుపట్టారు. మీరు ఎక్కడ ఎగ్జాక్ట్ గా డ్యామ్ కడుతున్నారు అనే వివరాలు మాకు ఇవ్వండి అని కోరారు. చైనా గురించి తెలిసిందే కదా, వీళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఏమీ చేయరు, దాచిపెట్టి చేస్తారు. ఇక్కడ యాక్చువల్లీ ప్రాబ్లం చైనా ఎగ్జాక్ట్ గా ఇండియన్ అండ్ యూరోషియన్ ప్లేట్స్ గుద్దుకునే టెక్టానిక్ ప్లేట్స్ దగ్గర 64 గిగావాట్స్ విద్యుత్తును ఉత్పత్తి చేసే డ్యామ్ ను కడుతోంది. రేపు అన్ఫార్చునేట్లీ ఈ వాటర్ వెయిట్ కారణంగా, ఈ డ్యామ్స్ కారణంగా టెక్టానిక్ ప్లేట్స్ గట్టిగా గుద్దుకున్నాయా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ లో భూకంపాలు రావడం ఖాయం, వరదల్లో ప్రజలు కొట్టుకుపోవడం ఖాయం. చైనా రానున్న రోజుల్లో ఏదో పెద్ద మ్యాన్ మేడ్ డిజాస్టర్ చేసేలాగే ఉంది. కృత్రిమ సూర్యుని సృష్టిస్తా అంటది, ఆస్ట్రాయిడ్స్ ను ఆపుతాను అంటుంది. చైనా చేసే కార్యక్రమాల్లో ప్రపంచ వినాశనానికి దారి తీయగలవు. నిన్న చైనీస్ ప్రీమియర్ లీ ఖియాంగ్ ఈ డ్యామ్ యొక్క ఓపెనింగ్ సెరమనీలో పాల్గొన్నారు. ఈ ఫోటో చూసారా? ఈ యూటర్న్ ఉంది కదా, ఇక్కడ సరిగ్గా ఇక్కడే చైనా డ్యామ్ కడుతోంది. ఈ వీడియోలో డ్యామ్ కు భారత్ ఎలా కౌంటర్ ఇవ్వనుంది. అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎందుకు ఇది వాటర్ బాంబ్ లాంటిది అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ డ్యామ్ వల్ల బంగ్లాదేశ్ ఎలా నష్టపోనుంది, ఈ డ్యామ్ ఎక్కడుంది అనేది మ్యాప్స్ ద్వారా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు మీ నుండి 1 మినిట్ తీసుకుంటున్న, అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు. చైనాకు కౌంటర్ ఇవ్వకపోతే అది మనల్ని మింగేస్తుంది. భారత్ మిలిటరీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ప్రొయాక్టివ్ గా స్టెప్స్ తీసుకుంటోంది. భారత్ తో మనం కూడా గ్రో అవ్వాలి అంటే భారత్ యొక్క అభివృద్ధికి తోడ్పడే కంపెనీస్ లో పెట్టుబడి పెట్టాలి. చాలా మంది రిస్క్ ఉంటుంది అని చెప్పి పెట్టుబడులు పెట్టారు. బట్ మంచిగా రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. మీ క్యాపిటల్ ను సేఫ్ గా ఉంచే స్కీమ్ ను పిఎన్బి మెట్లైఫ్ వాల్యూ ఫండ్ తీసుకొచ్చింది. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ మెట్లైఫ్ యొక్క ట్రస్టెడ్ పార్ట్నర్షిప్. 2018 లో లాంచ్ అయిన వీరి యొక్క ప్రీవియస్ మిడ్ క్యాప్ ఫండ్స్ లాస్ట్ 5 years లో 34.5% CAGR ను, ఇది స్టార్ట్ అయినప్పటి నుండి 22.1% CAGR ని ఇచ్చింది. ఎఫ్డీలో వచ్చే 5 to 6% ను కంపేర్ చేసేది చాలా మేలు. దీని యొక్క NAV ₹10. దీని యొక్క లాస్ట్ డేట్ July 27. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. QR కోడ్ స్కాన్ చేసి దీని గురించి ఫుల్ గా చూసుకోవచ్చు. ఈ NFO ఎలా పనిచేస్తుంది అంటే, మార్కెట్ బాగా పర్ఫామ్ చేసేటప్పుడు మీ మనీని ఈక్విటీస్ లో వేస్తారు. మార్కెట్ సరిగ్గా పర్ఫామ్ చేయని సమయంలో మీ పెట్టుబడిలోని కొంత భాగాన్ని ఈక్విటీస్ లో, రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ను డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెడతారు అన్నమాట. తద్వారా రిస్క్ తక్కువగా ఉంటుంది అండ్ పొటెన్షియల్ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు మీ మంత్లీ ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ ఉంటుంది. ఒకవేళ మీరు దీంట్లో ఇయర్ కు 2.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే దాని ద్వారా వచ్చే గెయిన్స్ లో ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. నెల కేవలం 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. దీని యొక్క లాస్ట్ డేట్ July 27. మర్చిపోవద్దు, ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు ఒకవేళ దీని గురించి తెలుగులో తెలుసుకోవాలి అంటే ఒక ఎక్స్పర్ట్ తెలుగులో కాల్ చేసి మీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏజెంట్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు దీన్ని షేర్ కూడా చేయండి. ఈ మ్యాప్ లో చూడండి, ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది బంగ్లాదేశ్, ఇక్కడ చైనా ఆక్రమిత టిబెట్ ఉంటుంది. చైనాను సరిగ్గా గమనిస్తే చైనా యొక్క సౌత్ ఈస్ట్ సైడ్ అంటే ఈ లైన్ కు ఇటువైపు సముద్ర తీర ప్రాంతాల్లో చైనా యొక్క 70% ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఎకనామిక్ హబ్స్ అయిన షెంజన్, గ్వాంగ్జౌ, షాంఘై, హ్యాంగ్జౌ, ఈ సిటీస్ అన్ని సౌత్ ఈస్ట్ లోనే ఉంటాయి. టిబెట్, సింగ్జియాంగ్ అనేది నార్త్ వెస్ట్ దగ్గర ఉంది. ఇక్కడ 20 లేదా 30% ప్రజలు మాత్రమే ఉంటారు. కానీ ఈ ఏరియాస్ లో ఎక్కువగా వ్యవసాయం జరుగుతుంది. వ్యవసాయం కోసం వీళ్ళకు నీళ్లు కావాలి. కానీ ఈ టిబెట్ జింగ్జియాంగ్ బెల్ట్ లో ఎక్కువగా నీళ్లు లేవు. టిబెట్ లో ఉన్న హిమాలయన్ కొండల యొక్క ఐస్ మెల్ట్ అయ్యి చైనా దురదృష్టానికి నీళ్లు అనేవి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ గుండా వయా బంగ్లాదేశ్, బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో కలుస్తాయి. అంటే టిబెట్ యొక్క కొండల నుండి ఐస్ మెల్ట్ అయ్యి నీళ్లు అనేవి జనరేట్ అవుతున్నాయి, నీళ్లు అనేవి వస్తున్నాయి. అయితే ఆ నీళ్లు టిబెట్ లో స్టోర్ అవ్వడం లేదు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ గుండా సముద్రంలో కలుస్తున్నాయి. చైనా బాధ కూడా ఇదే. ఈ బ్రహ్మపుత్ర నదిని చైనా యార్లింగ్ శాంగ్పో అని పిలుస్తుంటుంది. అదేంటి హిమాలయన్ కొండల్లో ఉన్న టిబెట్ లో వర్షాలు రావా అంటే ఎస్, రావు. ఈ ఏరియాస్ లో యాన్యువల్లీ 200 mm కంటే ఎక్కువ వర్షాలు పడవు. బికాస్ వర్షాకాలంలో బే ఆఫ్ బెంగాల్ నుండి వీచిన మాన్సూన్స్ విండ్, తెలుగులో ఋతుపవనాలు, నార్త్ ఈస్ట్ వైపు వెళ్తాయి. ఈ విండ్స్ లో ఉన్న తేమ కరిగి వర్షంలాగా మారుతుంది. మన అదృష్టం చూడండి, ఈ విండ్స్ చైనా ఆక్రమిత టిబెట్ వరకు వెళ్లకుండా హిమాలయన్ కొండలు వీటిని ఆపుతాయి.
దీన్నే షాడో ఎఫెక్ట్ అంటారు. అంటే హిమాలయన్ కొండల యొక్క షాడోలో టిబెట్ ఉంటుంది. సో మ్యాక్సిమం రెయిన్ అరుణాచల్ ప్రదేశ్లో పడుతుంది. ఇయర్లీ అరుణాచల్ ప్రదేశ్లో 2000 నుండి 4000 mm వర్షాలు నమోదవుతాయి. ఈ విండ్స్ హిమాలయన్ కొండలు దాటి టిబెట్ వరకు చేరుకునే లోపు తేమను కోల్పోతాయి. వాటర్ అంటే మాయిశ్చర్ను హోల్డ్ చేయలేవు కాబట్టి టిబెట్లో ఎక్కువగా వర్షాలు పడవు. జియోపాలిటిక్స్ అర్థం కావాలి అంటే టోపోగ్రఫీ, జియోగ్రఫీ అండ్ విండ్ ప్యాటర్న్ గురించి అవగాహన ఉండాలి. ఇప్పుడు మళ్ళీ బ్రహ్మపుత్ర రివర్ దగ్గరకు వెళ్తే ఈ రివర్ యొక్క టోటల్ లెంత్ 2900 కిలోమీటర్స్. ఈ రివర్ యొక్క 1625 కిలోమీటర్స్ టిబెట్లో ప్రవహిస్తుంది. 918 కిలోమీటర్స్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాంలో ప్రవహిస్తుంది. కేవలం 330 కిలోమీటర్స్ మాత్రమే బంగ్లాదేశ్లో ప్రవహిస్తుంది. ఈ రివర్ ఎక్కువగా టిబెట్లో ఉన్న సరైన వర్షాలు లేనందున ఇక్కడ ఎక్కువగా నీళ్లు స్టోర్ అవ్వవు. వాటర్ వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. వర్షపు నీళ్ళు ఏమవుతాయి? ఇళ్ల కాలువల ద్వారా, రివర్స్ ద్వారా, నదుల ద్వారా సముద్రంలోనే కలుస్తాయి. సీ లెవెల్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. స్లోప్ ఎప్పుడూ సముద్రం వైపే ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు. రియల్ కంటెంట్, రియల్ ఎడ్యుకేషన్ ఇలాగే కొంచెం క్లిష్టంగా ఉంటుంది. బట్ దయచేసి మ్యాప్స్ ను చూసి అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో బ్రహ్మపుత్ర నీళ్లు మన అస్సాం అండ్ అరుణాచల్లోనే ఎక్కువ వాటర్ను స్టోర్ చేస్తాయి. అంటే 60% వాటర్ మన దగ్గర స్టోర్ అవుతాయి. ఈ నది యొక్క అప్ స్ట్రీమ్ చైనాలో ఉన్న టిబెట్లో వాటర్ స్టోరేజ్ కేవలం 30% మాత్రమే. 1626 కిలోమీటర్స్ టిబెట్లో ప్రవహించిన నీళ్లు 30% మాత్రమే. ఈ రివర్ ఇలా యూటర్న్ తీసుకుంటుంది కదా. ఈ మలుపు తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ మెదక్ అనే ఒక పెద్ద డ్యామ్, వరల్డ్ లార్జెస్ట్ డ్యామ్ను చైనా కడుతోంది అన్నమాట. 60 గిగావాట్స్ పవర్ను జనరేట్ చేయాలి అని చూస్తున్నారు. అంటే ఇది ఎంత పెద్దది అంటే మన ఇండియాలో ఉన్న సట్లెజ్, తేరీ లాంటి డ్యామ్స్లో మనం కేవలం 1 to 2 గిగావాట్ పవర్ను మాత్రమే జనరేట్ చేస్తున్నాం. కానీ ఇది 64 టైమ్స్ ఎక్కువ. దీనికోసమే 13,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ డ్యామ్ ద్వారా టిబెట్ అండ్ నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీను అందివ్వాలి అని ప్లాన్ చేస్తోంది చైనా. ఇప్పుడు పద్దాగా చైనా ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ మాదే మాదే అని అంటూ ఉంటుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో నీళ్ల స్టోరేజ్ ఎక్కువగా ఉంది కాబట్టే చైనాకు అరుణాచల్ కావాలి అనమాట. ఒకవేళ మనం అరుణాచల్ ప్రదేశ్ను చైనాకు వదిలేస్తే చైనా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇలాంటి డ్యామ్స్ కట్టదు. ఈజీగా అరుణాచల్ యొక్క నీటిని చైనాలో డైవర్ట్ చేసుకుంటుంది. బ్రహ్మపుత్రలో వాటర్ స్టోరేజ్ ఎక్కువగా లేదు కాబట్టి ఆ 30% వాటర్నైనా డైవర్ట్ చేసుకుందాము, స్టోర్ చేసుకుందాము అని చైనా గుంటనక ప్లాన్ వేసుకుంది. ఈ డ్యామ్ యొక్క లొకేషన్ ఎగ్జాక్ట్ గా ఇండియా అండ్ యురేషియన్ టెక్టానిక్ ప్లేట్స్ కు దగ్గరలో ఉంది. ఈ డ్యామ్ వల్ల మనకు రాగలిగే ప్రాబ్లం ఈ 64 గిగావాట్స్ హైడ్రో ప్రాజెక్ట్ కారణంగా రేపు ఈ వాటర్ స్టోరేజ్ కారణంగా రేపు ఈ టెక్టానిక్ ప్లేట్స్ కదిలాయి, ఇంబ్యాలెన్స్ అయ్యాయి లేదా గుద్దుకున్నాయి అంటే భూకంపాలు అరుణాచల్లో, అస్సాంలో, బంగ్లాదేశ్ లో రావచ్చు. ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చు. వరదల్లో ప్రజలు కొట్టుకుపోతారండి. అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ప్రేమ్ ఖాందు గారు ఏమన్నారు అంటే ఇదే మాటను ఒత్తి చెప్పారు. చైనా ఈ డ్యామ్ ను వాటర్ బాంబ్ లాగా వాడగలదు అని. చైనాను నమ్మలేము అన్నారు. రేపు వర్షాకాలంలో చైనా ఒకేసారి డ్యామ్స్ తలుపులు ఎత్తేయవచ్చు. ఈ నది తీరాన నివసించే ఆది ట్రైబల్ ప్రజలు కొట్టుకుపోతారు అని ఖాందు గారు తన యొక్క కన్సర్న్ ను వెల్లడించారు. ఈ ఆది కమ్యూనిటీ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇక్కడ ఉంటుంది. డ్యామ్ గేట్స్ ఎత్తివేస్తే ఈ ట్రైబల్ ప్రజలు, వారి యొక్క ఇల్లు, పొలాలు, లైఫ్ స్టాక్స్ అన్ని కొట్టుకుపోతాయి. సో దీనికి కౌంటర్ ఇవ్వడానికి భారత్ సియాంగ్ లో ఒక డ్యామ్ కడుతోంది. ఒకవేళ చైనా గేట్స్ ఎత్తేసినా ఈ సియాంగ్ డ్యామ్ వాటర్ ను హోల్డ్ చేసుకుంటుంది అనమాట. ఈ డ్యామ్ కూడా చాలా పెద్దది, 11 గిగావాట్స్ కెపాసిటీ కలిగి ఉంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ డ్యామ్ కట్టడానికి 1,00,000 మంది ప్రజలను వేరు వేరు చోట్లకు పంపాలి. ఆది ట్రైబల్ కమ్యూనిటీ యొక్క ల్యాండ్స్ తీసుకోవాలి. దీనికి ఆది కమ్యూనిటీ పెద్దలు ఒప్పుకోవడం లేదు. చైనా మేబీ ఆది కమ్యూనిటీను రెచ్చగొట్టి ఈ డ్యామ్ కు అగేన్స్ట్ గా ప్రొటెస్ట్లు కూడా చేయించగలదు. చైనా అల్ట్రా ప్రోమాక్స్ లెవెల్లో గుంటనక నీతిని తయారు చేయగలదు. సో వర్షాకాలంలో నీటి సమస్య ఉండదు, బట్ సమ్మర్ సీజన్లో ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ చైనా సమ్మర్ సీజన్స్లో ఆ మొత్తం బ్రహ్మపుత్ర అప్ స్ట్రీమ్ నీటిని డైవర్ట్ చేస్తుంది. అటువంటి సమయంలో భారత్ దగ్గర సుబాన్సిరి, లోహిత్, దిబాంగ్ అండ్ ఖెమాంగ్ అనే ఈ బ్యాకప్ నదులు ఉన్నాయి. ఇవి మనల్ని కాపాడతాయి. లోయర్ స్ట్రీమ్లో బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది రెచ్చగొట్టే మద్రసాలో చదువుకొని భారత్ను ముక్కలు ముక్కలు చేస్తామని కలలు కంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా చైనా బంగ్లాదేశ్ పైన మొబ్బేటేస్తోంది. అంటే బంగ్లాదేశ్ పైన చైనా వేసే వేటు బంగ్లాదేశీ ప్రజలకే అర్థం కావడం లేదు. ఈ బ్రహ్మపుత్ర నది సమ్మర్ సీజన్లో బంగ్లాదేశ్ యొక్క 65% వాటర్ నీడ్స్ ను ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది. చైనా వాడు దాన్ని సమ్మర్స్లో డైవర్ట్ చేస్తే లేదా ఆపితే బెంగాలీలు నష్టపోతారు. మామూలుగానే ఈ బంగ్లాదేశీ ప్రజలు
సరిగ్గా స్నానం చేయరు. ఒకవేళ ఈ నీళ్లు కూడా ఆగిపోతే సమ్మర్స్ లో అంతే పరిస్థితి. మీరు ఒకవేళ గల్ఫ్ లో పని చేసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ బెంగాలీ ప్రజలు మామూలుగా అంటే స్నానమే చేయరండి. ఇది రేసిజం కాదు. స్నానం చేసి కష్టపడి లేదా పని చేసి చెమట వల్ల స్మెల్ రావడం వేరు, కానీ వారాలు వారాలు స్నానమే చేయకుండా ఆ స్మెల్ భరించలేము. వాటెవర్. బంగ్లాదేశ్ ఈ బ్రహ్మపుత్ర నదిని జమునా అని పిలుస్తూ ఉంటుంది. బంగ్లాదేశ్కు గంగా, జమున, తీస్తా అండ్ మేఘా ఈ 4 నదులు ఫుల్గా కావాలి. గంగా అండ్ మేఘా ఉంది కదా, ఇది ఇండియా ద్వారానే వస్తాయి. మనం గంగాలో ఫరాకా డ్యామ్ కట్టి వాటర్ను స్టోర్ చేయాలి అనుకుంటున్నాం. మనకు కూడా నీళ్లు కావాలి. ఓకే, మనం కొన్ని నీళ్లు బంగ్లాదేశ్కి ఇస్తాము అనుకోండి, బట్ ఈ నీళ్లు సరిపోవు. మేఘ్నా అనేది సీజనల్ రివర్, అంటే 24/7 365 డేస్ ఈ నీళ్ళు అనేవి ప్రవహించవు. తీస్తా రివర్ను ఆల్రెడీ మమతా దీది ఆల్రెడీ డైవర్ట్ చేసేసారు. సో తీస్తా రివర్ పైన కూడా బెంగాలీలకు నమ్మకం లేదు. మిగిలింది బ్రహ్మపుత్ర రివరే. మొహమ్మద్ యూనిస్ బే ఆఫ్ బెంగాల్ కు గార్డియన్ కదా. ఈ వ్యక్తి ఇప్పుడు చేయాల్సిన పని చైనాతో డిస్కస్ చేసి వాటర్ షేరింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ చైనా బంగ్లాదేశ్ మధ్య సోకాల్డ్ ఒక MOU ఉంది, వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ ఉంది. అయితే తెలుసు కదా, చైనా అంతర్జాతీయ చట్టాలను లెక్క చేయదు అని. సో చైనా ఏ ఒక్క చట్టాన్ని లెక్క చేయదు. ఈ రివర్ డైవర్ట్ అయితే బంగ్లాదేశ్ సమ్మర్ సీజన్లో డ్రై అవుతుంది. సముద్రం నీళ్లు తాగి బ్రతకాల్సిందే. ఓషన్ వాటర్ను డీసాలినేట్ చేయడానికి కూడా బంగ్లాదేశ్ దగ్గర డబ్బులు లేవు. ఇండియా బంగ్లాదేశ్ మధ్య గంగా వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ ఒక్కటే ఉంది. తీస్తా అగ్రిమెంట్ కానీ, మేఘ్నా అగ్రిమెంట్ కానీ వేరే ఏ ఒక్క అగ్రిమెంట్స్ లేవు. గంగా వాటర్ అగ్రిమెంట్ కూడా 2026లో ఎక్స్పైర్ అవ్వనుంది. సో బంగ్లాదేశ్లో ఉన్న కొంతమంది ప్రజలు ఇకనైనా మారాలి. జిహాద్ను వదిలేసి అట్లీస్ట్ టోపోగ్రఫీ, జియోగ్రఫీ గురించి తెలుసుకొని తమకు చైనా ఎలా అన్యాయం చేస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వారికి మంచి ఆపర్చునిటీ. ఈ NFA యొక్క లాస్ట్ డేట్ July 27. ఇంకా 5 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. లింక్ ను డిస్క్రిప్షన్ లో, కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. QR కోడ్ కూడా ఇస్తున్నాను.